హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, ప్రైజింగ్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో అనేసి. సో ఇవాళ అయితే ఆ ప్రైజింగ్ గురించి మీకు క్లియర్గా అసలు ఆర్డర్స్ ఎలా వస్తాయి, ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలండి, ఆ ప్రైజింగ్ గురించి అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి క్లియర్గా. ఫస్ట్ వచ్చేసి ఆర్డర్స్ అండి. ఈ ఆర్డర్స్ కూడా ఎవరు తొందరపడైతే తీసుకోవద్దండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ మీరు వర్క్ లో పర్ఫెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ కదా. సో ఫస్ట్ వర్క్ లో పర్ఫెక్ట్ అయ్యి మీరు ఆర్డర్స్ తీసుకొని చేసిస్తే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు వర్క్ లో పర్ఫెక్ట్ అవుతారు. అండ్ కస్టమర్ కూడా చేయించుకున్న తర్వాత మీ వర్క్ ని చూసి ఇంకొక ఇద్దరికి కూడా మిమ్మల్ని రికమెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఇన్ కేస్ మీకు వచ్చి రాకుండా మీరు గనక వాళ్ళకి చేసిస్తే సో వీళ్ళ దగ్గర తీసుకుంటే ఇట్లా ఉన్నాయి అనేసి వాళ్ళే చెప్తారు మళ్ళీ ఇంకొక ఇద్దరికి, వీళ్ళ దగ్గర బాగుండవు అనేసి. సో నేను చెప్పేది అయితే అదండి, ఫస్ట్ అయితే వర్క్ లో పర్ఫెక్ట్ అవ్వండి. మహా అయితే ఒక 1 month పడుతుంది, 2 months పడుతుంది. అలా వర్క్ లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు చేసి ఇవ్వడం వల్ల మీకు మంచి నేమ్ వచ్చింది అనమాట. పలానా వాళ్ళ దగ్గర చేయించుకుంటే వర్క్ అనేది ఇంత నీట్ గా వస్తుంది మాకు అని చెప్పేసి ఒక పేరు అనేది వచ్చింది. సో దానికోసం ట్రై చేయండి మీరు. అంతేకాని హడావిడిగా ఆర్డర్స్ తీసుకొని కొంచెం వచ్చి రాక ఆ ఆర్డర్స్ ఫినిష్ చేసి మీకున్న నేమ్ అయితే చెడగొట్టుకోవద్దండి. నా తరపు నుంచి నేను ఇచ్చే చిన్న సజెషన్ అయితే ఇదండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆర్డర్స్ అండి. సో చాలా మంది అడిగారు అనమాట, ఆర్డర్స్ ఎలా వస్తాయి అక్క, మీకు ఎలా వస్తాయి అనేసి. నేను కూడా చాలాసార్లు చెప్పాను. ఏంటి అంటే నాకైతే త్రూ యూట్యూబ్ వస్తాయండి. నేను అసలు మీరు ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవచ్చు అనేది కూడా నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఏంటి అంటే మనం ఏదైతే క్లాస్లో నేర్చుకుంటున్నామో సో ఆ నేర్చుకున్నదే ఒక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే, ఇన్ కేసు యూట్యూబ్ అయితే యూట్యూబ్, లేదు ఇన్స్టా అయితే ఇన్స్టా, ఫేస్బుక్, షేర్ చాట్ ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇలాంటి సోషల్ మీడియాలో మీరే అంటే మీ ఐటమ్ని మీరే ప్రమోట్ చేసుకోండి. ఇలా డిజైన్ చేశానని ఒక వీడియోలాగా అప్లోడ్ చేయండి అని కూడా చెప్పాను. సో అట్లా కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా మంది అడుగుతారు యూఎస్ నుంచి ఆర్డర్స్ ఎలా వస్తాయి అనేసి. నాకైతే యూట్యూబ్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయండి. నాకు ఇన్స్టా పేజ్ ఉంది అండ్ యూట్యూబ్ ఉంది. సో త్రూ యూట్యూబే నాకు ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తాయి అనమాట. సో ఎవరైతే దీన్ని బిజినెస్ గా చేయాలి అనుకుంటున్నారో, సో ఇది మాకు ఇంపార్టెంట్ ఈ వర్క్ అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో అయితే యాక్టివ్ గా ఉండండి. ఎందుకంటే ఈ రోజు ఒకవేళ ఒక రబ్బర్ బ్యాండే చేశారు, లేకపోతే ఒక శారీ పిన్నే చేశారు, ఒక బ్యాంగిల్ సెట్టే చేశారు, సో అవే మేకింగ్ వీడియో లాగా పెట్టండి. మీరు రోజు ఏది చేస్తే అదే ఒక మేకింగ్ వీడియో లాగా పెట్టండి. సో ఏంటి అంటే అప్పుడు కస్టమర్ కి మన మీద ఒక ట్రస్ట్ వస్తుంది అనమాట. ఓకే వీళ్ళు ఓన్ గా చేసుకుంటున్నారు, వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వీళ్ళే డిజైన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు అని కస్టమర్ కి మన మీద ఒక నమ్మకం వచ్చిందండి. సో ఆ నమ్మకం వల్ల కూడా మనం ఎక్కువ ఆర్డర్స్ గెయిన్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో ఎవరు కూడా దీన్ని ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను మేకింగ్ వీడియో ఎందుకు పెట్టుకోండి అని ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇవాళ ఏంటి అంటే ఫేక్ పేజెస్, రియల్గా చేసే పేజెస్ కన్నా ఫేక్ పేజెస్ ఎక్కువైపోయాయండి. ఏంటి అంటే మనం చేసిన వర్క్ని తీసుకెళ్ళి వాళ్ళు పోస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ వల్ల మనం రియల్గా చేసే వాళ్ళకు కూడా అంటే ఒక కస్టమర్కి నమ్మకం ఉండట్లేదు అనమాట ఈ రోజుల్లో. ఏంటి అంటే రియల్గా ఆర్డర్ ఇచ్చినప్పుడు అడుగుతారు, మీరే చేస్తారా అండి లేకపోతే చేపిస్తారా అనేసి. సో ఆ నమ్మకం మీ మీద కలగాలంటే మేకింగ్ వీడియోస్ అనేది కంపల్సరీ అండి. ఒక మేకింగ్ వీడియో పెడితే ఓకే వీళ్ళే చేస్తున్నారు వర్క్, మనకి ట్రస్టెడ్ అని నమ్మి మనకి ఆర్డర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఆర్డర్స్ ఎలా వస్తాయని అడిగారు కదా. సో దీంతో మీకు ఫుల్ క్లారిటీ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాం అనుకుంటున్నానండి. అదేంటి అంటే, సో నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఈ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదండి, ఒక యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ క్రియేట్ చేసి పెట్టుకోండి చేసిన వర్క్ని అనేసి. సో ఒక సిస్టర్ అయితే దాన్ని ఫాలో అయ్యి మన ఛానల్ నుంచి ఒక కిట్ తీసుకొని మన ఛానల్లో మేకింగ్ వీడియోస్ అంటే క్లాసెస్ వీడియోస్ చూసి ప్రాక్టీస్ చేసినవన్నీ ఒక వీడియోస్ రూపంలో దీంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకున్నారనమాట. సో నేను అదొకసారి చూపిస్తాను, మీరు చూడండి. నిజంగా చాలా అంటే చాలా క్రియేటివ్గా పెట్టుకున్నారనమాట. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. సో చూడండి, ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో చెప్పిన డిజైన్స్ అండి. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని తన క్రియేటివిటీకి తగ్గట్టు తనైతే పెట్టుకుందండి. నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇది చూసినప్పుడు. సో తను నాకు కనీసం లింక్ కూడా షేర్ చేయలేదన్నమాట. అక్క నేను ఇలా పెట్టుకున్నాను ఒక ఛానల్, సో సబ్స్క్రైబ్ చేసుకోండి అని కనీసం నాకు లింక్ కూడా షేర్ చేయలేదండి. నేనే ఒక రోజు షార్ట్స్ చూస్తుంటే
వచ్చిందనమాట, వీడియోస్లో ఒక వీడియో లాగా వచ్చింది. సో అది చూసి నేనే సబ్స్క్రైబ్ చేసుకొని తన వీడియోస్ అప్పటి నుంచి నేను కూడా చూస్తున్నానండి. చూసారు కదండి, మీ వంతు ప్రయత్నం అయితే మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. సో నా అనుభవం మీద నేను చెప్తున్నానండి ఈ పాయింట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి ప్రైసింగ్ అండి. సో ఈ ప్రైసింగ్ ఏంటంటే అసలు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను, ప్రైసింగ్ నా ప్రైసింగ్ ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు చెప్తానమాట. సో ఇంకొకరితో నాకు కంపారిజన్ లేదండి. సో నా ప్రైసింగ్ ఏంటో నేను చెప్తాను. సో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ సెట్ వచ్చేసి మీరందరూ చూసే ఉంటారు ఆల్రెడీ, నేను నిన్నే మేక్ చేశాను అనమాట. సో ఈ సెట్ కూడా నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశానండి. మీరు దాంట్లో నేను ప్రైస్ కూడా మెన్షన్ చేశాను, మీరు చూసి ఉండొచ్చు. సెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పెట్టాను కదా. సో 1000 నేను దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలాగ 2 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా. సో ఇవి చూడండి, 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఎన్ని వచ్చాయో కౌంట్ చేసుకోండి. మనకి సెట్లో 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను ఇలా ఫుల్ వర్క్ ఉన్న బ్యాంగిల్స్ అయితే మటుకు 100 రూపీస్ ఛార్జ్ చేస్తానండి. బ్యాంగిల్కి వచ్చి సెట్లో వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తానమాట. సో మనకి టోటల్గా వచ్చేసి 6 బ్యాంగిల్స్ వచ్చాయి కాబట్టి 600 అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా 4 కట్ బ్యాంగిల్ అండి. ఈ 4 కట్ బ్యాంగిల్ మీద స్టోన్ చైన్ కానివ్వండి, ఫుల్ వర్క్ కానివ్వండి, ఎలాగైనా కానివ్వండి, ఎలా వచ్చినా ఇలా ఫుల్ కుందని వచ్చిందంటే మటుకు మీకు 1 బ్యాంగిల్ వచ్చి నేను ఛార్జ్ చేసే ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండి. సో 4 బ్యాంగిల్స్ వచ్చాయి కాబట్టి మనకి 200 అన్నమాట ఈ 4 బ్యాంగిల్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అక్కడక్కడ వచ్చింది కదా, అప్పుడు ఎంత అయిందండి టోటల్ ఈ 600 ప్లస్ 200 వచ్చేసి 800 అయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అండి, ఇవి వచ్చేసి ఓన్లీ 6 కట్ కానివ్వండి, 4 కట్ కానివ్వండి, థ్రెడ్డింగ్ చేసి అక్కడక్కడ స్టోన్స్ పెడతాం అనమాట. 4 సైడ్స్ ఆర్ 6 సైడ్స్ మన ఇష్టం అది. సో అట్లా పెట్టినప్పుడు ఏంటి అంటే నేను 4 బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇటు మొత్తం 800, ఈ ఒక 200 అనమాట. సో టోటల్ సెట్ వచ్చేసి 1000. సో సెట్లో అయితే మీకు ప్రైజింగ్ అనేది కొంచెం 2 కట్ బ్యాంగిల్స్ అప్పుడు ప్రైజింగ్ అనేది కొంచెం డ్రాప్ అవుతుందండి. నెక్స్ట్ అలా కాకుండా ఓన్లీ 2 బ్యాంగిల్సే చేయించుకుంటున్నారు అని అనుకున్నప్పుడు మటుకు ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ 2 బ్యాంగిల్స్కి ఇది 125, ఇది ఒక 125, 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రైజెస్ వచ్చేసి నేను ఛార్జ్ చేసే అసలు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాను సెట్ రాగానే అనేసి మీకు ఒక ఐడియా ఉంటుంది, మీరు కూడా అలా క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారని చెప్తున్నా అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇవండి, ఇవి వచ్చేసరికి మీకు 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. 4 కట్లో ఇట్లా వచ్చింది అనుకోండి, సింగిల్ లైన్ డిజైన్ వచ్చింది అనుకోండి, పైన వర్క్ ఏమి లేకుండా ఇలా 3D లేకుండా నార్మల్గా వచ్చిన వాటికైతే ఇది కూడా బ్యాంగిల్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తానండి. 4 బ్యాంగిల్స్ వచ్చేసరికి 200 ఛార్జ్ చేస్తానమాట. ఇవి కూడా అలా కాకుండా ఇలాగ 3D పైన స్టోన్ వచ్చినా, ఇలా జర్కన్ వచ్చినా, ఇలాంటి డిజైన్స్కి అయితే ఇంకొక 50 రూపీస్ ఎక్కువే ఉంటుందండి. సో 4 బ్యాంగిల్స్ వచ్చేసి 250 రూపీస్ అట్లా అయితే ఛార్జ్ చేస్తానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఈ బ్యాంగిల్స్. సో ఈ బ్యాంగిల్స్ ఏంటి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి 100 నుంచి 150 దాకా అండి. సో 100 నుంచి 150 దాకా అయితే ఛార్జ్ చేస్తాము. అంటే వీటిలో వాడే కుందన్స్ లేదు, డిఫరెంట్ మోడల్స్ చేయమంటారు. సో అట్లా దాన్ని బేస్ చేసుకుని అయితే వీటి ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట. సో చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, సెంటర్ క్లిప్స్ ఇవ్వండి. ఇవైతే నేను స్టార్టింగే 60 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట, సింపుల్ డిజైన్స్. సో 60 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి వీటిల్లో 150 వరకు కూడా ఛార్జ్ చేస్తానండి. అవి ఎలా అంటే సింపుల్ డిజైన్ అనుకోండి 60 రూపీస్ అలా ఛార్జ్ చేస్తాను. లేదు కొంచెం వర్క్ ఉన్న డిజైన్స్ అనుకోండి 100 రూపీస్, 90, 100 అట్లా ఉంటాయి. లేదు ఇంకా హెవీ వర్క్ 3D డిజైన్స్ అంటే 150 దాకా కూడా ఛార్జ్ చేస్తానండి నేను. సో ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమంది మరీ ఒక 20 రూపీస్కి 30 రూపీస్కి కూడా తీసుకొని చేస్తున్నారనమాట. సో అలా అయితే అసలు చెయ్యొద్దండి. ఎందుకు అంటే దానికన్నా మీరు ఓన్లీ మెటీరియల్ కాస్ట్ తీసుకొని ఫ్రీగా చేసి ఇవ్వండి, సరిపోతుంది. ఎందుకు అంటే దీన్నే బేస్ చేసుకొని బిజినెస్గా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అట్లాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సజెషన్ అయితే ఇదండి. 4th పాయింట్ వచ్చేసి కస్టమర్ అండి. సో కస్టమర్ అనే వాళ్ళు మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది ఏంటి అంటే కస్టమర్స్ రీచ్ అవ్వగానే మనం ఫొటోస్ అడుగుతారు, మన ఫొటోస్ పెట్టగానే ప్రైసెస్ పెట్టగానే కొంతమందికి వర్క్ వాల్యూ కానీ ఓకే దానికి మనం పెట్టే టైం కానీ డెడికేషన్ కానీ తెలిసి కొంతమంది ఈజీగా ఒప్పుకుంటారనమాట మనం చెప్పిన ప్రైస్కి కూడా. అంటే మనం చెప్పిన ప్రైస్కి ఒప్పుకుంటారు. కొంతమంది కస్టమర్స్ అందరూ ఇలా ఉంటారని చెప్పట్లా, అందరూ అలా ఉంటారని కూడా నేను చెప్పట్లేదండి కస్టమర్స్లో కూడా. సో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే కొంచెం బార్గెన్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలన్నమాట. ఏంటి అంటే సో మేడం మా వర్క్ అయితే ఇట్లా ఉంటుంది, మా థ్రెడ్డింగ్ ఇలా ఉంటుంది, మేము పలానా కుందన్స్ యూజ్ చేస్తాము, క్వాలిటీ కుందన్స్ యూజ్ చేస్తాము, డ్యామేజ్ కుందన్స్ యూజ్ చేయము, ఇట్లాగా మన వర్క్ గురించి మనమే ప్రమోట్ చేసుకోవాలండి. అలా ప్రమోట్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. 99% అయితే
కస్టమర్స్ అనే వాళ్ళని వదులుకోవద్దండి చాలా వరకు. ఇన్ కేస్ వాళ్ళ ఒక రూపాయి అటు ఇటు ఓకే మేము చేయగలం, బాగా బల్క్ ఆర్డర్స్ వస్తాయి, ఒక రూపాయి అటు ఇటు మేము చేయగలం, ఈ ప్రైస్కి అయితే చేస్తాము అని మీకు అనిపిస్తే, అంటే మనమే కదండి మేక్ చేసేది, సో దానికి కాస్ట్ ఎలా అవుతుంది అని మనకు అర్థమవుతుంది కదా. ఇన్ కేస్ మీకు చేయగలుగుతాను, ఇప్పుడు 100 రూపీస్ దాన్ని వాళ్ళు ఒక 80 రూపీస్కి అడిగారు అనుకోండి, ఇన్ కేస్ మేము చేయగలుగుతాము ఈ ప్రైస్కి కూడా అని అనుకున్నప్పుడు ఆ ఆర్డర్ అనేది టేక్ చేయండి, నో ప్రాబ్లం అనమాట. ఇంకొకటి వచ్చి నేను కస్టమర్కి నా తరపున ఇచ్చే చిన్న సజెషన్ అండి. కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి మేకింగ్ చేయడం రాదండి, సో అక్కడ కొన్ని ఫొటోస్ ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొచ్చేసి ఒక పేజ్ క్రియేట్ చేసేసుకుని ఆర్డర్స్ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఈ తీసుకున్న ఆర్డర్స్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే వేరే వాళ్ళకి ఇస్తారండి, ఎందుకంటే వాళ్ళకి మేక్ చేయడం రాదు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ కస్టమర్తో లింక్ అయ్యి ఉండరు కాబట్టి ఎలా అలాగో వాళ్ళు చేసి ఇచ్చేస్తారనమాట. దానివల్ల కస్టమర్స్కి ఫినిషింగ్ సరిగ్గా రాక అండ్ కుందన్స్ ఊడిపోయే ప్రాబ్లం కానీ, థ్రెడ్డింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారండి కస్టమర్స్ కూడా. సో అలాంటి వాళ్ళే నాకు ఇప్పటిదాకా ఒక 10 మెంబర్స్ దాకా తగిలారనమాట కస్టమర్స్. సో నా తరపు నుంచి నేను కస్టమర్స్కి చెప్పేది ఏంటి అంటే 1-2 సార్లు చెక్ చేసుకొని వీళ్ళైనా చేసేది అని 1-2 సార్లు చెక్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. సో నా తరపున నేను ఇచ్చే చిన్న సజెషన్ అయితే కస్టమర్కి ఇదన్నమాట. సో చూసారు కదండి, ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.